అందరికీ నమస్కారం. ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఈ సంచిక మీ అందరికీ స్వాగతం. మనం గత కొన్ని సంచికల్లో డిపార్ట్మెంటల్ పరీక్షలకు హాజరయ్యేటువంటి ఉద్యోగులకి పనికొచ్చే విధంగా వీడియోస్ చేయడం జరిగింది. ఈ సెషన్లో కూడా డిపార్ట్మెంటల్ పరీక్షలు రాసే ఉద్యోగులకి ఉపయోగపడే విధంగా ఏపీ ఫైనాన్షియల్ కోడ్ అనే విషయం మీద వీడియో చేయడం జరుగుతుంది. ఇంతకుముందే మనం అనేక వీడియోస్లో ఈ డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్ రూల్స్ గురించి విస్తృతంగా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఫైనాన్షియల్ కోడ్ గురించి కూడా మనం చర్చించినట్లయితే ఏపీ ఫైనాన్షియల్ కోడ్లో ఒక 5-6 ప్రశ్నల దాకా ఎక్కువ, ఇంకా 7 ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా తీసుకోవాలి. అకౌంట్ టెస్ట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ, గెస్టెడ్ ఆఫీసర్స్ కానీ, ఎస్ఓ పార్ట్ 1 అండ్ ఎస్ఓ పార్ట్ 2, అలాగే వివిధ డిపార్ట్మెంట్స్లో జరిగే అకౌంట్ టెస్టులకు కానీ ఇది చాలా ఉపయోగపడేటువంటి విషయము. కాబట్టి ఈరోజు మనం ఈ ఫైనాన్షియల్ కోడ్లో ఉండేటువంటి విషయాలని తెలుసుకుంటే కొన్ని ప్రశ్నలని సమాధానాలు రాసే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా దీన్ని ఏపీ ఫైనాన్షియల్ కోడ్ అంటారు. ఈ ఏపీ ఫైనాన్షియల్ కోడ్లో ఏంటంటే 2 వాల్యూమ్స్ ఉంటాయి, వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2. దీంట్లో ఏంటంటే వాల్యూమ్ 1లో 339 ఆర్టికల్స్ ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ కోడ్లో ఇచ్చేటువంటి రూల్స్ని ఆర్టికల్స్ అంటారు. దీంట్లో టోటల్గా 1 to 339 అనేటువంటి ఆర్టికల్స్ మనకి ఉంటాయన్నమాట. అలాగే ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1లో 27 ఫామ్స్ ఉంటాయి. వాల్యూమ్ 2లో వచ్చేసి అపెండిక్స్లు 1 to 27 అపెండిక్స్ ఉంటాయి. ఈ అపెండిక్స్ ఏంటంటే ఒక రూల్ చెప్పినట్లయితే ఆ రూల్కి సంబంధించి విధి విధానాలు ఎలా ఫాలో కావాలనేది అపెండిక్స్లో ఇస్తారు. సో ఈ రకంగా ఈ ఫైనాన్షియల్ కోడ్లో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్లో కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఆర్థిక నిర్వహణ ఎలా చేయాలి అంటే ఫైనాన్షియల్ కోడ్ నిబంధనలు ఫాలో అవుతూ చేయాలి. మనకు బడ్జెట్ వస్తుంది, ఆ బడ్జెట్ని ఎలా ఖర్చు పెట్టాలి, డిపాజిట్స్ ఎలా చేయాలి, లేకపోతే మున్సిపాలిటీస్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇట్లాంటివి ఉంటాయి. కాలేజెస్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్లో మనం ఫీజులు వసూలు చేస్తాం. ఇలా ఆదాయం వచ్చేటువంటి డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఖర్చు పెట్టేటువంటి డిపార్ట్మెంట్ ఉంటాయి. ఆదాయం వచ్చేటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం తరఫున వసూలు చేసేటప్పుడు, అలాగే ఖర్చు పెట్టేటప్పుడు ఎలాంటి నిబంధనలు ఫాలో అయ్యి ఖర్చు పెట్టాలనేటువంటిది ఈ ఫైనాన్షియల్ కోడ్లో తెలియజేయడం జరుగుతుంది. బ్రీఫ్గా ఫైనాన్షియల్ కోడ్లో ఉండే కంటెంట్ ఇదనమాట. సో ఇటువంటి సంబంధించినటువంటి ప్రశ్నలు మనకు వచ్చినప్పుడు ఇవి మనం ఫైనాన్షియల్ కోడ్లో ఉంటాయి. కాబట్టి ఫైనాన్షియల్ కోడ్ రిఫర్ చేసుకొని ఈ ప్రశ్నకు సమాధానం రాయాలి అనే విషయం మనకి అర్థం కావాలన్నమాట. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ ఫైనాన్షియల్ కోడ్లో ఆర్టికల్ 1 అండ్ ఆర్టికల్ 2, ఈ ఆర్టికల్ 1, ఆర్టికల్ 2 ఏంటంటే రిసీట్స్ అండ్ డిస్బర్స్మెంట్, గవర్నమెంట్ తరఫున మనం తెచ్చుకునేటువంటి రాబడి అంశాలు ఎలా రిసీవ్ చేసుకోవాలి, అలాగే డిస్బర్స్మెంట్ ఎలా చేయాలి అనేటువంటి విషయాలను తెలియజేస్తాయి. ప్రభుత్వం తరఫున మనం వసూలు చేసేటప్పుడు పన్నులు వసూలు చేస్తాము, అలాగే రకరకాలైనటువంటి ఫైన్స్ వసూలు చేస్తుంటాము, అలాగే ఫీజులు వసూలు చేస్తూ ఉంటాము, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో రకరకాలైనటువంటి ఆదాయం వనరులు వసూలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎలా చేయాలనేది ఈ ఆర్టికల్ 1. అలాగే డిస్బర్స్మెంట్ చేస్తూ ఉంటాం, రకరకాల డిస్బర్స్మెంట్స్, బడ్జెట్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఖర్చు పెడతాం, గవర్నమెంట్ తీసుకున్న డిపాజిట్స్ తిరిగి చెల్లిస్తూ ఉంటాము, సివిల్ కోర్ డిపాజిట్స్ లాంటివి. ఇట్లాంటివి మన దగ్గర ఉన్న గవర్నమెంట్లో ఈఎండీస్, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్స్, టెండర్స్లో తీసుకునేవి, ఇవి తిరిగి చెల్లింపు చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎక్స్పెండిచర్ ఐటమ్స్ అన్నమాట. దీనికి సంబంధించి ఆర్టికల్ 1 అండ్ ఆర్టికల్ 2. దీనిలో మనం 2 రకాలుగా ప్రశ్నలు అడగచ్చు. మనకి రిసీట్స్ అన్నీ కూడా ఏ ఆర్టికల్ ప్రకారం మనం ఫాలో కావాలి అని అడిగినప్పుడు ఆర్టికల్ 1, డిస్బర్స్మెంట్స్ లేకపోతే ఎక్స్పెండిచర్ ఏ ఆర్టికల్ ప్రకారం ఫాలో కావాలంటే ఆర్టికల్ 2. ఇలాంటి విషయాలు మనం ఫాలో అవుతూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాగే ఆర్టికల్ 7 to ఆర్టికల్ 9, ఆర్టికల్ 7, 8, 9 ఈ మూడిట్లో ఏంటంటే ప్రభుత్వం తరఫున మనం డబ్బులు వసూలు చేసేటప్పుడు ఎలా వసూలు చేయాలి, ఏ ఖాతాలు ఎలా నిర్వహించాలి, అలాగే దానికి సంబంధించినటువంటి రికన్సిలేషన్ ఎలా చేయాలి, ప్రభుత్వంలో రాని బాకీలుంటే ఎలా దాన్ని రద్దుపరచాలనేటువంటిది ఈ ఆర్టికల్ 7 to 9 రిసీట్ సైడ్ ప్రభుత్వం తరఫున మనం వసూలు చేసేటప్పుడు ఫాలో కావాల్సినటువంటి విషయాల గురించి తెలియజేయటం జరుగుతుందన్నమాట. అలాగే ఆర్టికల్ 14 to ఆర్టికల్ 21 నేను చాలా బ్రీఫ్గా ఉద్యోగులకి డిపార్ట్మెంట్ పరీక్షల్లో ఉపయోగపడే అవసరమైనటువంటి ఆర్టికల్సే చెప్తున్నాను. ఇవి మనం ఫాలో అయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ కోడ్లో ఉన్నటువంటి క్వశ్చన్లన్నింటినీ కూడా ఆన్సర్ చేయవచ్చు.
ఆర్టికల్ 14 టు ఆర్టికల్ 21, ఆర్టికల్ 14 నుంచి 21 వరకు ఏంటంటే ప్రభుత్వం తరఫున గవర్నమెంట్ క్వార్టర్స్కి రెంట్స్ వసూలు చేస్తాం. జిల్లా పరిషత్ క్వార్టర్స్ ఉంటాయి, R&B క్వార్టర్స్ ఉంటాయి, ఆయా ప్రాజెక్ట్స్లో ఉండే క్వార్టర్స్ ఉంటాయి, అవి ఉద్యోగులకి మనం అద్దెకిస్తూ ఉంటాము. ఆ రెంట్స్ వసూలు చేసే విధానం అంతా కూడా ఈ ఆర్టికల్ 14 టు ఆర్టికల్ 21లో ఉంటాయి. తర్వాత ఆర్టికల్ 45, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా క్వశ్చన్స్ ఇస్తాడు. ఆర్టికల్ 45 ఏంటంటే ఒరిజినల్ శాంక్షన్ టు బి సైన్డ్ బై ది డ్రాయింగ్ ఆఫీసర్ హూ ఈజ్ ఎ గెస్టెడ్ ఆఫీసర్. మనం ఖర్చు పెట్టాలంటే కూడా ఏదైనా ₹1 ఖర్చు పెట్టాలన్నా దానికి సంబంధించి ఒరిజినల్ శాంక్షన్ ఆర్డర్ ఉండాలి. ఆ శాంక్షన్ ఆర్డర్ కూడా ఇంక్ సిగ్నేచర్ ఉండాలి. ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ అమెండ్మెంట్ ప్రకారం డిజిటల్ సిగ్నేచర్ అయినా కూడా పర్వాలేదు, అది గెస్టెడ్ ఆఫీసర్ సంతకం పెట్టి ఉండాలన్నమాట. ఇది ఆర్టికల్ 45 ప్రకారం అడుగుతాడు. ఆర్టికల్ 45 ప్రకారం గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ ది ఒరిజినల్ శాంక్షన్ ఆర్డర్. డూప్లికేట్ శాంక్షన్ ఆర్డర్ పెట్టి మనం ఎక్స్పెండిచర్ ఇంకా అవ్వకూడదు. తర్వాత ఆర్టికల్ 49 వచ్చేసి ఏదైనా ఒక ఫైనాన్షియల్ శాంక్షన్ ఆర్డర్ ఇష్యూ చేస్తే అది ఇష్యూ చేసిన రోజు నుంచి అమల్లోకి వస్తుంది. అక్కడి నుంచి 12 నెలలు అమల్లో ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఈ జూన్ 1వ తేదీ 2024 కనుక ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తే ఇక్కడి నుంచి 1 year 31st May 2025 అంటే 1 year వరకు మనకి ఈ ఆర్డర్ అనేటువంటిది వ్యాలిడిటీ ఉంటుంది. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. అది పెట్టి ఆ ఎక్స్పెండిచర్ ఇంకా రావడానికి లేదు. సో అది ఆర్టికల్ 45. అలాగే ఆర్టికల్ 56 వచ్చేసి ఏదైనా ఫైనాన్షియల్ శాంక్షన్ ఆర్డర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ల్యాప్స్ అయిపోతుంది. ఉదాహరణకి 1/6/24న ఒక ఫైనాన్షియల్ శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఒక రెంట్ శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు, అది నెక్స్ట్ మార్చి 31/3/2025 ల్యాప్స్ అయిపోతుంది. ఈ శాంక్షన్ ఆర్డర్ పెట్టి ఏప్రిల్ 1వ తేదీనో ఏప్రిల్ 10వ తేదీనో మనం ఆ బడ్జెట్ డ్రా చేయకూడదు అనమాట. సో ఇది ఈ రకంగా తెలియజేస్తుంది. తర్వాత మనకు ఆర్టికల్ 51 వచ్చేసి ఏంటంటే కాంట్రాక్ట్స్. మనం వివిధ రకాలైన కాంట్రాక్ట్లు చేసుకుంటూ ఉంటాం. ఏది మనకి సరుకులు సప్లై చేసేటప్పుడు కానీ లేకపోతే రోడ్లు వేసేటప్పుడు ఈ రకంగా రకరకాల కాంట్రాక్ట్లు ఎంటర్ అవుతూ ఉంటాం. ఇది ఆర్టికల్ 51. ఈ కాంట్రాక్ట్కి ఏంటంటే ఫారం 9 అని ఒక అగ్రిమెంట్ ఫారం ఉంటుంది. ఇది ప్రశ్న అడుగుతాడనమాట. అగ్రిమెంట్ షాల్ బి అబ్టైన్డ్ ఇన్ ఫారం నెంబర్ అంటాడు. 9, 10, 11, 12 ఫారం 9 అనేది మనం తెలుసుకోవాలి. ఈ అగ్రిమెంట్ లేకుండా కాంట్రాక్ట్ అనేటువంటిది చెల్లదనమాట. తర్వాత ఆర్టికల్ 122. ఈ 122 ఏంటంటే స్టోర్స్. మనం రోజు మన కార్యాలయంలో కానీ మన ఇన్స్టిట్యూషన్లో వివిధ రకాలైనటువంటి వస్తువుల్ని మనం కొంటూ ఉంటాం. అది స్టోర్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేటువంటిది ఈ ఆర్టికల్ 123(2)లో చెప్పడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 123లో పెరిషబుల్ ఆర్టికల్స్ అంటే పాడైపోయేవి, మనం వాడకపోతే త్వరగా పాడైపోయే వస్తువులు. ఉదాహరణకి హాస్టల్స్లో పాలు ఉంటాయి, పెరుగు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, ఇవన్నీ తొందరగా పాడైపోతాయి. కూరగాయలు అనేవి మనం ఒక నెల రోజులకి తెచ్చుకోలేము, అలాగే పాలు అనేది ఒక నెల రోజులకి తెచ్చి పెట్టుకోలేము. ఇవి పెరిషబుల్ ఆర్టికల్స్ అనమాట. అలాగే న్యూస్ పేపర్స్, రోజు తెచ్చుకునే న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఇవి ఈ పెరిషబుల్ ఆర్టికల్స్ అండ్ ఈ న్యూస్ పేపర్స్ అనేవి ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ టెండర్ సిస్టమ్ అనమాట. ఇది ఆర్టికల్ 123 తెలియజేస్తుంది. ఆర్టికల్ 125 ఏంటంటే టెండర్స్ అనమాట. మనం టెండర్ ఎలా కాల్ఫర్ చేయాలి అని, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆర్టికల్ 125 టెండర్స్. దీనిలో సింగిల్ టెండర్ సిస్టమ్, లిమిటెడ్ టెండర్ సిస్టమ్, ఓపెన్ టెండర్ సిస్టమ్ 3 రకాలు ఉంటాయి. సింగిల్ టెండర్ సిస్టమ్ అంటే మనం ఏదైనా ఒక వస్తువు ఒక ఆర్థిక సంవత్సరంలో 10,000 రూపాయల కంటే మించకుండా కొనుక్కున్నట్లయితే దాన్ని సింగిల్ టెండర్ సిస్టమ్ ద్వారా కొనుక్కుంటాం. అంటే మనం ఎవరి దగ్గర కొంటున్నామో వాళ్ళ దగ్గర ఒక కొటేషన్ తీసుకుంటాం, వాళ్ళ దగ్గర నుంచే క్రెడిట్ బిల్లు తీసుకొని పర్చేజ్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ సింగిల్ టెండర్ సిస్టమ్. తర్వాత లిమిటెడ్ టెండర్ సిస్టమ్ 10,001 రూపీస్ నుంచి 5 lakhs వరకు మనం లిమిటెడ్ టెండర్ సిస్టమ్ అంటే 3 కొటేషన్స్, 3 ఫామ్స్ నుంచి 3 కొటేషన్స్ తీసుకుంటాము. దానిలో లోయెస్ట్ కొటేషన్ ఎవరైతే ఆఫర్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మనం బిల్ తీసుకొని ఆ స్టాక్ పర్చేజ్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ లిమిటెడ్ టెండర్ సిస్టమ్. తర్వాత అబోవ్ 5 lakhs ఏదైనా ఎక్స్పెండిచర్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒకే రకమైన ఐటము 5 lakhs కంటే ఎక్కువ మనం ప్రొక్యూర్ చేయాల్సి వచ్చినప్పుడు ఓపెన్ టెండర్ సిస్టమ్ అంటారు. ఇది ఈ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా మనం చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఆర్టికల్ 125 ప్రకారం జరుగుతుంది. దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. సింగిల్ టెండర్ సిస్టమ్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయొచ్చు, లిమిటెడ్ టెండర్ సిస్టమ్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఓపెన్ టెండర్ సిస్టమ్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయొచ్చు, తర్వాత సింగిల్ టెండర్ సిస్టంలో ఎన్ని కొటేషన్స్ తీసుకోవాలి, ఇలా రకరకాల ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ కూడా ఆర్టికల్ 125 ప్రకారం మనం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఆర్టికల్ 133 ఇదేంటంటే స్టోర్స్ స్టాక్ అకౌంట్స్ అనమాట. మనం ఏ వస్తువు కొన్నా కూడా మనకి స్టాక్ అకౌంట్ మెయింటైన్ చేయాలి. అది పర్మనెంట్ స్టాక్ రిజిస్టర్, అలాగే కన్జ్యూమబుల్ స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇది ఆర్టికల్ 133.
ప్రకారం మనం చేయవలసి ఉంటుంది. ఆర్టికల్ 139 139 ప్రకారం వెరిఫికేషన్ ఆఫ్ స్టాక్స్ అండ్ స్టోర్స్, ప్రతి 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ వెరిఫికేషన్ చేసి మనకి బుక్ బ్యాలెన్స్కి మన దగ్గర ఉన్న ఫిజికల్ బ్యాలెన్స్కి స్టాక్స్ సరిపోయినాయా లేదా అని డ్రాయింగ్ ఆఫీసర్ సర్టిఫై చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఆర్టికల్ 139. అలాగే ఆర్టికల్ 143 చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా వస్తువులు కనుక పాడైపోయినట్టయితే అన్సర్వీసబుల్ ఆర్టికల్స్ అంటారు. కుర్చీలు ఇరిగిపోయి ఉంటాయి, ఫ్యాన్లు ఇరిగిపోయి ఉంటాయి, లైట్లు పాడైపోయి ఉంటాయి, తర్వాత అనేక రకాల టేబుల్స్ పాడైపోయి ఉంటాయి. ఇవన్నీ అన్సర్వీసబుల్ ఆర్టికల్స్. వీటిని రైట్ ఆఫ్ చేయాలి. మన దగ్గర ఉన్నవన్నీ తీసేసి వాటిని అమ్మేసి వచ్చిన డబ్బులు గవర్నమెంట్కి చలానా కడితే అప్పుడు అది కరెక్ట్ విధానం. ఇది ఆర్టికల్ 139 ప్రకారం మనం ఆర్టికల్ 143 ప్రకారం మనం చేయడం జరుగుతుందన్నమాట. ఆర్టికల్ 151 ప్రకారం వర్క్స్ అండ్ అకౌంట్స్ ఎలా చేయాలి అనేటువంటిది ఆర్టికల్ 151 అంటే డిపార్ట్మెంటల్ వర్క్స్ అనమాట. ఒక రోడ్డు వేయాలి, ఒక చిన్న రోడ్డు వేయాలి, R&B డిపార్ట్మెంట్ అయితే వాళ్ళ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ ద్వారా చేసుకుంటారు. వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు అయితే టెండర్ సిస్టమ్ ద్వారా నామినేషన్ చేసుకుంటారు. ఈ విధానం అనేటువంటిది ఉంటుందన్నమాట. తర్వాత ఆర్టికల్ 160 అనేటువంటిది అగ్రిమెంట్. ఏ కాంట్రాక్ట్ అయినా మనం కనుక చేసినట్టయితే అగ్రిమెంట్ లేకుండా కాంట్రాక్ట్ చేస్తే చెల్లదనమాట. ఏ కాంట్రాక్ట్ వితౌట్ అగ్రిమెంట్ ఈజ్ వాయిడ్, చెల్లదు. మనం ముందు అగ్రిమెంట్ తీసుకోవాలి. ఆ అగ్రిమెంట్ ప్రకారం మళ్ళీ మనం కాంట్రాక్ట్ని అవార్డ్ చేస్తూ ఆర్డర్ ఇవ్వాలి. ఈ అగ్రిమెంట్ లేకుండా కాంట్రాక్ట్ చేయకూడదు అనేది ఆర్టికల్ 160 తెలియజేస్తుంది. అలాగే ఆర్టికల్ 172 ప్రకారం ఏదైనా డిపార్ట్మెంటల్ వర్క్స్ మనం చేసేటప్పుడు మస్టర్ రోల్, అంటే ఎంతమంది అక్కడ పని వాళ్ళు అటెండ్ అయ్యారు, లేబర్ అటెండ్ అయ్యారు అనేది మస్టర్ రోల్ వేయాలి. ఒక డిపార్ట్మెంటు వాళ్ళ ద్వారా, ఇప్పుడు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, వాళ్ళ ఇంజనీర్ల ద్వారా వాళ్ళ దగ్గర పనిచేసే వర్కర్స్ ద్వారా ఒక బిల్డింగ్ వాళ్ళ డిపార్ట్మెంట్కి కట్టించుకుంటే అటువంటి సందర్భంలో మస్టర్ రోల్ మెయింటైన్ చేయాలి అనేది. అలాగే ఆర్టికల్ 175 ఎం బుక్, మెజర్మెంట్ బుక్ అంటారు. మనం సివిల్ వర్క్స్ చేసేటప్పుడు ఎంతవరకు ఎంత కంకర కొన్నాం, ఎంత ఇసుక కొన్నాం, ఎంత ఇటుక కొన్నాం, ఎంత సిమెంట్ కొన్నాం, ఇవన్నీ కూడా ఆ ఎం బుక్లో రికార్డ్ చేసి ఆ ఎంతవరకు అయితే మనం వర్క్ చేసామో ఆ వర్క్ వాల్యూ ఎంత అనేది ఆ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలో ఉండేటువంటి ఇంజనీర్స్ సర్టిఫై చేస్తారు. ఈ ఎం బుక్లో సర్టిఫై చేసిన అమౌంటే మనం పే చేయవలసి ఉంటుంది. ఇది ఆర్టికల్ 175. తర్వాత ఆర్టికల్ 185 వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఉండాలి. మనం ఏ టెక్నికల్ వర్క్ చేసినా, రోడ్డు వేసినా, బిల్డింగ్ కట్టినా, లేకపోతే ఇంకోటి ఎలాంటి వర్క్ సివిల్ వర్క్స్ టేకప్ చేసినా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేటువంటిది తీసుకోవాలి. అలాగే ఆర్టికల్ 192 వచ్చేసి టెక్నికల్ శాంక్షన్. ఎవరికైతే మనం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఈ వర్క్ ఎంట్రస్ట్ చేస్తామో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లో సంబంధించిన కాంపిటెంట్ అథారిటీ ఎస్సీ గారు కానీ డిఈ గారు కానీ వాళ్ళు టెక్నికల్ శాంక్షన్ ఇస్తారు. దాంట్లో వాడేటువంటి వస్తువులు ఎంత విలువ అవుతాయి, ఎంత ఖర్చు పెట్టవలసి ఉంటుందని ప్రతి ఐటమ్కి కూడా ఇస్తారు. ఉదాహరణకు బిల్డింగ్ కట్టాలంటే ఇటుక ఎంత అవుతుంది, సిమెంట్ ఎంత అవుతుంది, లైట్స్ ఎంత అవుతాయి, ఫ్యాన్స్ ఎంత, ఇవన్నీ కూడా ఇస్తారనమాట. దిస్ ఈజ్ కాల్డ్ టెక్నికల్ శాంక్షన్ అనమాట. తర్వాత ఆర్టికల్ 80 వచ్చేసి డిసీజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఉద్యోగులు చనిపోయినప్పుడు వాళ్ళకి పేమెంట్ ఎలా చేయాలి. దీనికి సంబంధించి నేను ఇంతకుముందే ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూసినట్లయితే దాంట్లో అన్ని వివరాలు కూడా ఉంటాయన్నమాట. తర్వాత ఆర్టికల్ 81 ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఉద్యోగులు వేరే అబౌట్స్ ఆర్ నాట్ నోన్, ఆఫీస్లో చెప్పబెట్టకుండా వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వారికి వేరే అబౌట్స్ ఆర్ నాట్ నోన్ అనేటువంటిది మనకి ఈ ఆర్టికల్ 81 ప్రకారం వస్తుందన్నమాట. తర్వాత ఆర్టికల్ 84 ప్రకారం టీఏ అడ్వాన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, ఉద్యోగులు ఏదన్నా ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు బడ్జెట్ ఉన్నట్టయితే నెక్స్ట్ మంత్కి మనం ఒక 1 మంత్కి సరిపోను టీఏ అడ్వాన్స్ డ్రా చేసుకోవడానికి ఆర్టికల్ 84. ఇవన్నీ కూడా అడుగుతారు మనల్ని. ఆర్టికల్ 86 వచ్చేసి డిడక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. మనం ప్రతి ఉద్యోగి దగ్గర కూడా ప్రతి నెల ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ చేస్తాం. అది ఎలా చేయాలనేది ఆర్టికల్ 86. తర్వాత ఆర్టికల్ 87 వచ్చేసి కోర్ట్ అటాచ్మెంట్స్. మనకు ఉద్యోగులు పనిచేసేటువంటి ఉద్యోగులకి కోర్ట్ అటాచ్మెంట్స్ వస్తాయి. వాళ్ళు ఏదో బ్యాంకులో లోన్ తీసుకొని ఆ లోన్ కట్టకపోవడం, వాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు మనకి శాలరీలోంచి కట్ చేసి అటాచ్మెంట్ ఇస్తారు. ఆ అటాచ్మెంట్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఆర్టికల్ 87లో ఇవ్వటం జరుగుతుందన్నమాట. తర్వాత ఆర్టికల్ 103 వచ్చేసి రిజిస్టర్ ఆఫ్ కంటింజెంట్ ఛార్జెస్. కంటింజెంట్ బిల్స్ ఉంటాయి, బడ్జెట్ ఎక్స్పెండిచర్, వివిధ రకాల కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, స్టేషనరీ, ఇలాంటివన్నీ అనమాట, రెంట్స్, ఇలాంటివన్నీ కంటింజెంట్ ఛార్జెస్ ఎలా మెయింటైన్ చేయాలి అనేటువంటిది. తర్వాత ఆర్టికల్ 94 వచ్చేసి కొన్ని ఆఫీసులో పర్మనెంట్ అడ్వాన్స్ ఇస్తారు. ఒక 1000, 2000, 3000, 5000 అంటే మనం అత్యవసర ఖర్చులకు వాడుకోవడానికి. అది ఎలా మనము బిల్లు పెట్టాలి అనేది ఆర్టికల్ 94 తెలియజేస్తుంది. అలాగే ఆర్టికల్ 106 అలా ఖర్చు పెట్టిన మొత్తాన్ని మళ్ళీ మనం బడ్జెట్ రాగానే దాన్ని రికవరీ చేసుకొని రికూప్మెంట్ అంటారు. దాన్ని రికూప్మెంట్ ఆఫ్ పర్మనెంట్ అడ్వాన్స్ అని ప్రశ్న ఇస్తాడనమాట. దాన్ని రికూప్మెంట్ అంటారు. మళ్ళీ ఏదైతే ఖర్చు పెట్టామో మళ్ళీ అది ఆ బడ్జెట్లోంచి తెచ్చుకొని మళ్ళీ మన పర్మనెంట్ అడ్వాన్స్లో కలుపుకొని అత్యవసరమైనప్పుడు
వాడుకోవచ్చు అనమాట. ఇది ఆర్టికల్ 103. అలాగే తర్వాత మనకు వచ్చేసి ఆర్టికల్ 95 టెంపరరీ అడ్వాన్సెస్. టెంపరరీ అడ్వాన్సులు టీఏ అడ్వాన్స్ కానీ, జీపీఎఫ్ అడ్వాన్స్ కానీ, ఏపీజీఎల్ఐ ఇలాంటివన్నీ కూడా ఎలా చేయాలి అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ రకంగా మనకేంటంటే ఈ ఫైనాన్షియల్ కోడ్లో తర్వాత కండెమ్నేషన్ ఆఫ్ వెహికల్స్, మన దగ్గర ఉండే గవర్నమెంట్ వెహికల్స్ 15 ఇయర్స్ అయిపోయినా 1,00,000 కిలోమీటర్స్ దాటిపోయినా మనం దాన్ని కండెమ్నేషన్ చేస్తూ ఉంటాం. అది జీఓఎంఎస్ నెంబర్ 333 ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఈ రకంగా రూల్స్ ఫాలో అవుతూ మనం ఈ ఫైనాన్షియల్ కోడ్లో తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఇన్ని రూల్స్ చెప్పాను కదా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవటం ఎలా అనేది సందేహం అవసరం లేదు. మనం విత్ బుక్స్ రాస్తాం కాబట్టి ఈ ఆర్టికల్స్ అన్నీ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ కోడ్లో ఉంటాయి అనేది మనకు అర్థమైతే మనం ఆ ఫైనాన్షియల్ కోడ్ బుక్ తీసుకెళ్తాం కాబట్టి ఆ ప్రశ్న చూడంగానే ఫైనాన్షియల్ కోడ్లోకి వెళ్ళిపోయి అక్కడ మనం చూసి ఆ రూల్ ఐడెంటిఫై చేసి రాయడానికి అవకాశం ఉంటుంది. అది ఎలా చేయాలనేది నేను తర్వాత వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫాలో అయితే మనకి ఈ అకౌంట్స్ టెస్ట్లో దాదాపుగా ఒక 7-8 క్వశ్చన్స్ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పటివరకు ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్నటువంటి వీడియోస్లో మరికొన్ని సర్వీస్ మ్యాటర్స్ తెలియజేస్తాను. సర్వేజన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.